అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ప్రొడక్షన్ నంబర్ 1 ప్రెజెన్స్ అని అంటున్నారు. సినిమా టైటిల్ వచ్చేసి 3 పేజీల ప్రేమ కథ. కాస్టింగ్ కాల్ డైరెక్టెడ్ బై క్రాంతి బంజారా అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ మెయిన్ అండ్ క్యారెక్టర్ యాక్టర్స్ అని అంటున్నారు. ఫాదర్ క్యారెక్టర్ కోసం 35 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే మదర్ క్యారెక్టర్ కోసం 35 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం 20 సంవత్సరాల అబ్బాయిలు కావాలి. అలాగే హీరోయిన్ కోసం 18 సంవత్సరాలు, అలాగే హీరోయిన్ ఫ్రెండ్ కోసం 19 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు కావాలి. సో షూటింగ్ స్టార్ట్స్ అని అంటున్నారు. ఈ షూటింగ్ వచ్చేసి కొండమల్లేపల్లిలో జరుగుతుందంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు నేను ప్రీవియస్ వీడియోలో అంటే నేను వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా, ఏమని ఈ రివ్యూవర్ల వల్ల సినిమా ఎలా చచ్చిపోతుందనే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అనుకున్నాను కదా. ఇప్పుడు ఈ రివ్యూవర్లు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఇదే పోల్ చొక్కా అనేవాడు ఏం చేస్తాడు అంటే తమిళ సినిమాని తీసుకొని నెత్తిన పెట్టుకుంటాడు. నాకు ఆ పర్టికులర్ రాధిక గారి సినిమా పేరు కూడా నాకు గుర్తుకు రావట్లేదు. గుర్తు తెచ్చుకునేంత గొప్ప పేరు కూడా కాదనుకుంటున్నాను. అందులో అఫ్కోర్స్ రాధిక గారు అన్డౌటెడ్లీ అద్భుతమైన ఆర్టిస్ట్. అందులో 1% క్వశ్చన్ రేస్ చేయడానికి కూడా లేదు. కాకపోతే అందులో ఆవిడ ఇరగదీసి పర్ఫార్మెన్స్ చేసింది ఏంటో నాకు అర్థం కావట్లా. ఆవిడ చేసిన స్వాతి ముత్యం ముందు, ఆవిడ చేసిన స్వాతి కిరణం ముందు, ఆవిడ చేసిన ఎన్నో సినిమాల ముందు, హానెస్ట్గా చెప్పాలంటే ఎన్నో కంటే ఎన్నో సినిమాల ముందు ఆవిడ ఇప్పుడు చేసింది నాకు నథింగ్. ఆవిడ కాలు గోరు మీద ఉండే దుమ్ముకు సరిపోవాలని సినిమా ఇది. ఇందులో ఏం చేశారా అంటే మేకప్ వేసుకున్నారు. 80% ఆఫ్ ద మూవీ ఆవిడ బెడ్ మీద ఉన్నారు. క్లైమాక్స్లో వచ్చేసి అమ్మ ఆడదంటే ఒకటి దగ్గర చేయి చాచేదానిలా కాదు, మగాడి కింద బ్రతికేదానిలా కాదు, నా మొగుడు అప్పుడు అనంగా చచ్చిపోయాడు, ఇప్పటికీ కూడా నేను ఒకడి మీద డిపెండ్ అవ్వకుండా ఇన్ని కాసుల బంగారం, ఒక 50 కాసులు 60 కాసులు బంగారాన్ని నేను రెడీ చేసి పెట్టాను, మీ ముగ్గురికి నేను పంచుతున్నాను, మీరు వాటిని తీసుకొని హ్యాపీగా ఉండండి. నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఒకటి మీద డిపెండ్ అవ్వకండి అనేది చెప్పేది. లాస్ట్ 10 మినిట్స్ తప్పించి సినిమా ఏమీ లేదు. మొత్తం రాధిక గారు బెడ్ రిడన్గా పడుకొని ఉంటారు. పడుకొని ఏం పెర్ఫార్మెన్స్ చేశారో నాకు తెలియదు. సరే, కొడుకులు ఎవరైతే ఉన్నారో కొడుకుల దగ్గర నుండి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. నాకు దాని ఆ విషయంగా నాకు ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు. దోస్ 3 కొడుకుస్ ఆర్ అన్డౌటెడ్లీ గ్రేట్ పర్ఫార్మెన్స్. అందులోని చిన్న కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే నేనేమంటానంటే తమిళ సినిమాతో కంపేర్ చేసి తెలుగు సినిమాని కిల్ చేసి 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 అధపాతాలకు తొక్కేస్తుంటే నాకు బాధ ఉంటుంది. ఇప్పుడు ఇదే తెలుగు సినిమా బాహుబలిని ఇచ్చింది, ఇదే తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ని ఇచ్చింది, ఇదే తెలుగు సినిమా పుష్పాని ఇచ్చింది, ఇదే తెలుగు సినిమా ఎన్నో పుష్ప 2 ఇచ్చింది, ఇదే తెలుగు సినిమా ఒక స్వాతి ముత్యం కావచ్చు, స్వాతి కిరణం కావచ్చు, సాగర సంగమం కావచ్చు, శృతిలయలు కావచ్చు, ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు తెలుగు సినిమా ఇచ్చింది. అలాంటి తెలుగు సినిమాని కాదని ఈరోజు నువ్వు ఇంకొకళ్ళ ఇది నాగుతున్నావంటే నాకు యాజ్ ఏ తెలుగు ఫిలిం ఫ్రాటర్నిటీకి సంబంధించిన ఒక వ్యక్తిగా నాకు చాలా కంటే చాలా బాధగా ఉంది. నేను నువ్వు చెడ్డ సినిమాలని ఏకిపారే, నీకు సపోర్ట్గా నేను ఉంటాను, నీ భుజం నేను తాడతాను, నీ వెనకాల క్లాప్ కొడుతూ ఉంటాను అన్డౌటెడ్గా. కానీ నువ్వు తెలుగు సినిమాలన్నీ వరస్టు, లేదంటే బాగున్న సినిమాలు కూడా బ్యాడ్ చెప్పడం అనేది తప్పు. అది తప్పు అనేది నా ఒపీనియన్. మంచి సినిమాలని మంచిగా ఉందని చెప్పు అన్డౌటెడ్గా. అలాగే చెడ్డ సినిమాలని ఇలా కాకుండా కొంచెం బెటర్గా చేస్తే బాగుండేదేమో అని చెప్పు. అంతేగాని ఇది వరస్ట్గా ఉంది, నేను ఎందుకెళ్ళానా అని అనిపించింది, నాకు తలకాయ పట్టుకున్నాను, నేను వచ్చి సినిమా నుండి బయటకు వచ్చి పడుకొని నిద్రపోయాను, అసలు దీనికి రివ్యూ చెప్పడం అవసరమా అనిపించింది, చెప్పకపోయినట్లయితే మీరు ఫీల్ అవుతారు కదా. ఎవడి చెప్పమన్నాడయ్యా నేను రివ్యూ? నువ్వు బ్రతకడం కోసం, నీకు దిక్కులేక, నీకు 3 పూట్ల మెక్కడం కోసం నువ్వు సినిమా మీద పడుతున్నావు. అలాంటి ఒక ఇదిలో నువ్వు తమిళ సినిమా సంక నాకాలనుకుంటే అక్కడికి వెళ్ళి సంక నాకు, ఇక్కడెందుకు? ఇక్కడ నాకాల్సిన సంకలు లేవు తమ్ముడు, మా సంకలు మేము ఇప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటాం. నువ్వు ఒకవేళ సంక నాకాలనుకుంటే తమిళ్ చెన్నైలో మంచిగా సముద్రపు తీరాన బాగా చెమటలు కాస్తూ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫ్రెష్ సంకలు నాటుకో, కాదంటలా. కానీ నువ్వు తెలుగు సినిమాని కనుక ఇది చేసినట్లయితే ఐ వోంట్ యాక్సెప్ట్ అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, చెడ్డ సినిమా చెప్పు, తప్పులేదు. కానీ మంచి సినిమా ఏదైనా మనం సినిమాని బ్రతికించడం కోసం, సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడం కోసం నువ్వు చేశానని చెప్పుకుంటున్నావు కదా.
4, 5 సినిమాలకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేశానంటున్నావు. అలాగే కొన్నిటికి పోస్ట్ ప్రొడక్షన్ చేశానంటున్నావు. కొన్నిటికి గ్రాఫిక్‌లో చేశానంటున్నావు. ఇన్నిట్లో చేసిన ఒక వ్యక్తివి సినిమాని బ్రతికించడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలి గానీ, సినిమాని చంపేయడానికి ప్రయత్నం చేయడం అనేది నాకు నచ్చట్లేదు అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7997501431. ఐ రిపీట్ 7997501431. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.